శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 955వ నామము ధర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పృథ్వీ స్వరూపురాలు అని అర్థం. ఈ సమస్త విశ్వమును సృష్టించి దానిలోని అణువులోనూ నిండి ఉన్నది ఆ తల్లి. అందువలన లక్ష్మి, సరస్వతి, పార్వతి ఇలాంటి అనేకమైన నామాలతో అమ్మవారిని మనం పిలుస్తూ ఉంటాం. వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో అమ్మవారిని భూమాత యొక్క రూపంలో వివరించారు. భూమాత సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అంశ స్వరూపురాలు. ఈ సమస్త లోకాలన్నిటినీ ధరించినది, భరించినది భూమాతే కదా. మనల్ని భరించేది ఆ భూమే కదా. పంచభూతాత్మకమైనది భూమి. అందుకే భూమి అందరికీ తల్లి. భూమాత యొక్క రుణముని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకనే ప్రతినిత్యం నిద్ర లేవగానే లేచి మన పాదాలను భూమిపైన ఉంచే ముందు 2 చేతులతో భూమాతను తాకి, అమ్మా నా పదఘట్టనాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం మినహా మనం ఇంకేం చేయగలం? అది మన కనీస ధర్మం. ధర అనే పదానికి ఇంకాను సకలాన్ని ధరించేది అని అర్థం కూడా ఉంది. జగన్మాత ఈ సమస్త విశ్వంను భూమితో సహా ఖగోళముల్లో అనేక గ్రహాలను, నక్షత్రాలను ఈ మొదలైన అన్నిటినీ సృష్టించి వాటిని తమ తమ కక్షల్లో నిరంతరం తిరుగుతూ ఉండేలాగా చేసి అవి ఒకదానితో ఒకటి ఢీకొట్టుకొనుకోకుండా కేవలం తమకు నిర్దేశింపబడిన కక్షల్లో ఎల్లప్పుడూ మారిపోని తమ గమ్యంతో చరించేలా చేస్తూ వాటినన్నిటినీ ధరిస్తూ ఉంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ పరమేశ్వరిని ధరా అని కీర్తించారు. ఈ సకల జీవులకు వారి జీవనాధారానికి భూమాతే కదా ఆధారం. మానవులు వారికి అవసరమైన అనేకమైన ఆహార పదార్థాలు పండటానికి భూమాతే ఆధారం. అదేవిధంగా పశువులకు అవసరమైన గ్రాసం పండడానికి, పక్షులకు అవసరమైన గింజలతో సహా ఇతర ఆహార పదార్థాలు పండడానికి ఈ విధంగా ఒకటేమిటి అసలు జీవకోటి బ్రతకాలి అంటేనే ధర అని కీర్తింపబడిన భూమాత స్వరూపమైన ఆ తల్లి ఆధారం. అదేవిధంగా మానవులకు అవసరమైన బంగారము ఇంకా ఇతర లోహాలన్నీ కూడా భూమాతే ప్రసాదిస్తుంది. ఇక భూమాత నుండి జీవులందరూ నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఓర్పు, సహనం. కేవలం మన జీవితంలో మనకు వ్యతిరేకంగా చిన్న చిన్న విషయాలు జరిగితేనే మనకు ఓర్పు సహనం ఉండకుండా అసహనానికి గురైపోతూ ఉంటాం. కానీ రైతు పంటలు పండించడంలో కానీ, ఇతరులు గనులను భూమి నుండి వెలికి తీయడంలో కానీ, భూమిని ఎంత లోతుగా త్రవ్వి అమ్మని గాయపరిచినా కూడా భూమి సహించడమే కాక మానవ జీవితానికి అవసరమైన అత్యంత విలువైన పంటలను, ఖనిజాలను అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది కదా. స్త్రీలకు కూడా సాధారణంగా భూమాతకు ఉన్నంత ఓర్పు సహనం ఉంటుంది. అందుకని శాస్త్రాలు ఉత్తమ స్త్రీ లక్షణాన్ని వివరించాయి అన్నమాట. స్త్రీ భూదేవి అంత క్షమా ఓర్పు కలిగి ఉండాలి అని వివరిస్తూ ధరా అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన భూమాత యొక్క ఔన్నత్యాన్ని స్పష్టపరిచారు. ఏ విధంగా స్త్రీ అంత ఓర్పు సహనం కలది అంటే కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మపత్ని అన్నారు. అందుకే స్త్రీని భూమాత లకార బీజస్వరూపిణి. కొండలు, వనములు, అడవులు, భూములు కలిగిన లకార స్వరూపిణియే భూమాత. జ్ఞానాన్నవ తంత్రము 50 పీఠాలు కలిగింది. స్వర్ణతీర్థములు పరా అయినది ధరాదేవి. స్వర్ణతీర్థమయ్యి పరా అయినది ధరాదేవి అని వర్ణించింది. దేవి భాగవతము అమ్మవారి స్వరూపమే వసుంధర లేదంటే భూదేవి అని వివరించింది. ఈ విధంగా జీవులు జన్మించినప్పటి నుంచి తిరిగి అవి మళ్ళీ మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా ఆ జీవులకు ఆధారమైనది భూమాతే కదా. అటువంటి భూమాత మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. పృథ్వీ స్వరూపురాలు మానవాళి జీవితానికి అవసరమైన పంటలను, ఇతర జీవులకు కావాల్సిన ఆహార సంపదను మాత్రమే ప్రసాదించినది కాకుండా ఇతర అనేక రకాలైన ఖనిజ సంపదను తన గర్భం నుంచి
పుట్టించి ఇచ్చే జగన్మాత అంశా స్వరూపురాలైన భూదేవిని మనం అందరము అన్నిత్యము శ్రద్ధాభక్తులతో ధర అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే, ఈ నామంతో మనము అమ్మవారిని స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి కావాల్సిన భూమికి సంబంధించిన పాడి పంటలు కానీ వస్తువులు కానీ అంటే ఏదైనా భూమి ఇళ్ళు అలాంటివి ఏవైనా కావాలన్నా కూడా అలాంటి కోరికలు కూడా తీరుతాయన్నమాట. శ్రీమాత్రే నమః.